మాకి పాదయాత్ర పోతా ఉన్నాడు సార్. మా చిత్రవారపల్లి సార్. ముందు ప్రెసిడెంట్గా ఉన్నాడు సార్ మా ఇంటి ఆయన అశోక్ కుమార్. మళ్ళీ జగన్ పార్టీకి పోయినాం సార్ మేము. అదే బ్యాండర్లకు పోయినాడు సార్. పోయింటే మళ్ళీ జగన్ అన్న పాదయాత్ర చేస్తా అంటే అదే వీటికి బ్యాండర్లకు పోయింటే యాక్సిడెంట్ అయింది సార్. అయింటే మళ్ళీ కిషోర్ అన్నే మాకు హెల్ప్ చేసి 30 లక్షలు ఇచ్చినాడు సార్ మాకు. చూడమ్మా, బాగా చెప్పించాలి. ఇప్పుడు మీరు చూడండి, వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్ కట్టే సమయంలో సర్పంచ్ గారు యాక్సిడెంట్ అయింది. కానీ పార్టీలు అతీతంగా అన్న పోరాడి బాబు గారి దగ్గర 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. అమ్మ నన్ను అడిగితే 4 సంవత్సరాలు 9 నెలలు అందరం కలిసికట్టుగా ఉండాలమ్మా. మనందరం కుటుంబం, మనందరం ఆంధ్రులం, తెలుగులం. ఆ 3 నెలలు మనం రాజకీయం చేద్దాం, మాడుకుంటాము, పోరాడదాము, రాజకీయం చేద్దాం, ఎన్నికలు అయిపోతాం, మళ్ళీ ఒక కుటుంబంగా ఉండాలి. కానీ ఈరోజు మీరు చూస్తే సమాజాన్ని 2 భాగాలుగా చీల్చేసారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ అని పేరు పెట్టి మన మధ్యలో చిచ్చు పెడుతున్నారు. ఊర్లో మీరు చూడండి, రోజుకో గొడవ, రోజుకొక పనికిమాల పంచాయతీ. గతంలో ఏనాడైనా ఇలా ఉండేదా? హాయిగా ఉండేది. అలాంటిది ఈరోజు లేదు. చూడు, తల్లి ఉదాహరణ, బాబు గారు పార్టీలు అతీతంగా ఆదుకున్నారు. కిషోర్ అన్న అడిగారు కనుకనే ఆ రోజు బాబు గారు ఇచ్చి ఆదుకున్నారు. చాలా సంతోషంతో. అశోక్ గారు రండి.